టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను క్రీజ్ లో ఉంటే సిరాజ్ ను దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదని, అక్కడి నుంచి వెళ్లిపోమని గట్టిగా చెప్పేవాడిని అన్నాడు. 5 టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న 3వ టెస్ట్లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్, సిరాజ్ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లబుషేన్ క్రీజ్ లో ఉండగా సిరాజ్ వికెట్ బెయిల్స్ మార్చేశాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిరాజ్ మార్చిన బెయిల్స్ ను వెంటనే లబుషేన్ సరిచేశాడు. కానీ ఆ కాసేపటికే అతను నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో వికెట్లు పడినప్పుడు ఇలా బెయిల్స్ మారిస్తే వికెట్లు దక్కుతాయని బౌలర్లు నమ్ముతారు. ఈ క్రమంలోనే స్మిత్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ తో సతాయిస్తూ ఉండడంతో సిరాజ్ బౌలింగ్ చేసే క్రమంలో బెయిల్స్ మార్చేశాడు. ఈ ఘటనను మాథ్యూ హెడెన్ తప్పుపట్టాడు. ముఖ్యంగా బెయిల్స్ మారుస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయిన లబుషేన్ కు చీవాట్లు పెట్టాడు. లబుషేన్ 55 బంతులు ఆడి కూడా క్రీజ్ లో నిలబడలేకపోయాడు. నేనే లబుషేన్ స్థానంలో ఉంటే సిరాజ్ బెయిల్స్ మారిస్తే మాత్రం అస్సలు అంగీకరించేవాడిని కాదు. అసలు అతన్ని నా దగ్గరికే రాణించేవాడిని కాదు. బౌలర్ ఎవరా అనేది కూడా పట్టించుకునేవాడిని కాదు. సిరాజ్ ఏం చేస్తున్నాడో గమనించేవాడిని. బెయిల్స్ మార్చేందుకు అతను నా దగ్గరకు వస్తేనే గెట్అవుట్ అనేవాడిని అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. అయితే టెస్ట్ క్రికెట్ లో బెయిల్స్ మార్చడం సర్వసాధారణం. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్ లోనూ స్టూవర్ట్ బ్రాడ్ ఇలాగే బెయిల్స్ మార్చగా మరుసటి బంతికే లబుషేన్ అవుట్ అయిపోయాడు. గతంలో విరాట్ కోహ్లీ కూడా ఇలా బెయిల్స్ మార్చాడు.